ఈ రోజు టీజీపీఎస్ ముట్టడిల సందర్భంగా చాలా మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరం అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నాం. అందరినీ వేరు ప్రాంతాలలో పెట్టిరు. దయచేసి అరెస్ట్ అయిన వాళ్ళకి చెప్తున్నాం, ఇంత మంచి సువర్ణ అవకాశం రాదు. ప్రతి అరెస్ట్ అయిన దగ్గరికి మంత్రి వచ్చి మనతో చర్చలు జరిపేంత వరకు కూడా 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా ఇక్కడనే ఉన్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్లిపోతే బయట చేయడానికి మనకు రిలే నిరాహార దీక్షలకు గాని ర్యాలీలకు గాని డీసీపీ అసలు పర్మిషన్ ఇయ్యాడు. ఈ రోజు చూసింది దానికి ఇంకా ముఖ్యమంత్రి అయినా వాళ్ళ అనుచరగణమైన మనకు పర్మిషన్లు రాకుండా మన గొంతు నొక్కుతారు. రేపటి నుంచే హాల్ టికెట్లు పెట్టడానికి ఇంకా సమయం ఇంకొక 5-6 రోజులు పోతే హాల్ టికెట్లు పెడతారు. ఎవరు రారు, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారు. చాలా మంది భయపడుతుంటారు. వాడు ఎగ్జామ్ పెడితే మనం ఎట్లా అనిపించుకొని ఎక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు అక్కడ 2 రోజులైనా 3 రోజులైనా ఎక్కడనే ఉండాలి. మీ దగ్గర నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వీడియోలు చేసి మన నిరుద్యోగ గ్రూపులలో పెట్టండి. మనకు డెలిగేషన్ వచ్చి మనకు హామీలు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కట్టుగదిలో ముచ్చట్లేదు. ఇది గోష్మాల్ స్టేడియం. ఇది అందరు అరెస్ట్ అయ్యారు. మీరు అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లలో అందరు అక్కడనే నిరాహార దీక్ష చేయాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి వచ్చేదాకా, సీఎం వచ్చేదాకా అందరు ఆడనే ఉండాలని కోరుతున్నాం.